నమస్తే. కిరణ్ టీవీని ఎంతగానో అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ఉగాది రాశి ఫలితాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గురుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకైతే ఉగాది రాబోతుంది. మీకు మా ప్రేక్షకులందరి తరపున కూడా ఉగాది శుభాకాంక్షలు గురుగారు. శ్రీమాత్రే నమః. మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గురుగారు, సింహరాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య అవమానం ఎలా ఉంది, ప్లస్ ప్లానటరీ పొజిషన్స్ వల్ల ఈ సంవత్సరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయాలని తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఆదాయ వ్యయాలు ఈక్వల్గా ఉన్నాయి, 5-5గా ఉంది. అయితే మరి ఎంతైనా 5-5 ఉన్నట్టు రూపాయి మిగలాలని చూసుకుంటాం కదా. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఇంకా బాగా అంటే ఆదాయం పెరగాలి అంటే ఎక్కువగా విష్ణు సహస్రనామాలు, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం ఎంత చేస్తే మీకు ఆదాయం పెరుగుతుంది. ఇక రాజపూజ్య అవమానం కూడా ఈక్వల్గా ఉంది, 7-7గా ఉంది. రాజపూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటే ఒకే, అవమానించే వాళ్ళు కూడా సేమ్ అంటే మనకు ఎందుకో ఇష్టం ఉండదు. కాబట్టి వీళ్ళు ఎంతసేపు శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకుంటూ బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉంటే ఖచ్చితంగా వీరికి అవమానం అనేది తగ్గుతుంది. రాజపూజ్యం 7 ఉండడం మంచిదే. ఇక మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కేతువు రాశిలో ఉన్నాడు, నవంబర్ వరకు ఉంటాడు. సో నవంబర్ వరకు కొన్ని ఆటంకాలు, కొంత ఆధ్యాత్మికంగా కొంచెం స్పిరిచువల్గా బాగా మంచి దీంట్లోకి వెళ్ళడం అనేటువంటిది ఇస్తాడు. ఎందుకంటే కేతు పర్టికులర్గా మనకి ఈ కేతు నక్షత్రంలోనే ఉంటాడు, మఖా నక్షత్రంలో. సో ఎప్పుడైతే సింహరాశి అయిందో మఖా నక్షత్రంలో ఉన్నాడో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి వారికి మంచిదే. కొంచెం రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాళ్ళ పదవుల మీద వాళ్ళకే విరక్తి కలిగి నాకు వద్దులే అని అనిపించుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే వీరు ఎక్కువగా నవంబర్ దాటిన తర్వాత 12వ స్థానంలోకి వెళ్తాడండి కేతు. సో నవంబర్ దాటిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి కానీ షార్ట్ టర్మ్ చేయకూడదు. ఇది ప్రధానంగా చూసుకోవాలి. వీళ్ళకి ఈ సంవత్సరం మొదట్లో 3-4 నెలలు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. నవంబర్, డిసెంబర్ నుంచి వీళ్ళకి ఏంటంటే కొంచెం అంటే ఈ సింహరాశి వారికి చూసుకున్నట్లయితే దాని తర్వాత కొంచెం ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రాపర్టీలు తీసుకోవడానికి ఎక్కువగా అనుకూలత చూపిస్తుంది సింహం వారికి చూసి చెప్పాలంటే. అండ్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు ఆఫ్టర్ జూన్ జూలై నుంచి. బట్ నవంబర్ తర్వాత మాత్రం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంచెం చూసుకొని చేయాలి అనేటువంటి చూపిస్తుంది. అలాగే వీరికి కొంచెం అంటే సంతానం విషయంలో కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో కొంత ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయంలో కొన్ని ఆలోచనలు. అండ్ అష్టమ శని నడుస్తుంది ఎలాగో సింహం వారికి ప్రజెంట్. అష్టమ శని నడిచేటప్పుడు ప్రత్యేకంగా కలిగే ఫలితాలు ఏమిటి అంటే లేట్ అవుతుంటాయి పనులు. వీళ్ళు కొంతమందితో కలిసి చేసే విషయంలో ఆటోమేటిక్గా లేట్ అయినా మీ వల్లే లేట్ అయిందని అనడం ఇట్లాంటివి పడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎప్పుడైనా సరే అష్టమ శని నడిచేటప్పుడు కాలభైరవ అష్టకం చేసుకున్నా, ఇంకోటి ఏంటంటే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ మూడిట్లో ఏది జరుగుతున్నా మీరు చేయవలసింది ఏంటంటే ఒకటి బద్దకించకూడదు. అనారోగ్యంగా ఉంది అంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, కాసేపు రెస్ట్ తీసుకోండి. కానీ చిన్నపిల్లలకి, స్త్రీలకి వీళ్ళకి వర్తించదండి. స్త్రీలు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉండేవాళ్ళు నిద్రపోయినా ఏం కాదు. కానీ జనరల్గా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని నడిచేటప్పుడు పోస్ట్పోన్ చేయకూడదు. ఏది కూడా బద్దకించడం, పోస్ట్పోన్ చేయడం, నెగ్లిజెన్సీగా ఉండడం అనేటువంటిదే మన కొంప ముంచుతుంది. కాబట్టి సింహం వారు ఈ జాగ్రత్త తీసుకోవాలి తప్పకుండా. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఈ సంవత్సరం వీళ్ళకి బాగానే ఉన్నాయని చెప్పుకోవాలి. విద్యార్థులకి కూడా బాగానే ఉంది. విద్యార్థులకి అయితే పర్టికులర్గా
జూన్ నుంచి బాగుంటుంది విద్యార్థులు కొత్త కోర్సెస్ తీసుకోవడానికి. అది జూన్ నుంచి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ తల్లిదండ్రులు కూడా గతంలో ఎప్పటి నుంచి ఏవో కొన్ని ఇబ్బందులు పడుతుండేటువంటి సింహరాశి వారి యొక్క తల్లిదండ్రులకి కొంత ఊరట లభించడం, తద్వారా బాగుండడం అనేటువంటి చెప్పుకోవచ్చు. అండ్ గతంలో ఎప్పటి నుంచో సరిగ్గా చదవడం వాళ్ళు కూడా ఇక్కడ కొంచెం జూన్ వస్తే ఎప్పుడైతే 12లోకి వచ్చిన గురువు 4వ స్థానాన్ని చూస్తాడో అక్కడి నుంచి కొంత వాళ్ళకి విద్యాపరమైనటువంటి ఇంప్రూవ్మెంట్స్ కూడా పెరుగుతాయి. గృహం కూడా కట్టుకునే యోగం ఉంది, గృహము వాహనం తీసుకునే యోగం ఉంది వీరికి. అయితే గృహ వాహనాలు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు వాళ్ళ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి వాళ్ళు ఏ డైరెక్షన్లో తీసుకుంటే బాగుంటుందో తీసుకోవాలి. ఏమవుతుందంటే డబ్బులు వచ్చాయని కొనుక్కుంటాం, అది వాస్తు బాగోపోయినా వాళ్ళు కూడని డైరెక్షన్లో వాళ్ళు వెళ్ళిన ఇబ్బంది అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈసారి సంతానానికి కొంచెం వాహనం ఇచ్చి బయటికి పంపించేటప్పుడు అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే అతివేగం నడపడం వల్ల ఏదో దెబ్బ తగిలించుకోవడం సంతానం, దానివల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది చూపిస్తుంది. అది అయితే వీరికి ఏంటంటే మెయిన్గా వివాహం విషయాలు మాత్రం జూన్ లోపలే సెట్ చేసుకోవడం మంచిదండి. జూన్ దాటితే బలం తగ్గుతుంది, లేదంటే మళ్ళీ నవంబర్ నుంచి ఉంటుంది బలం అనేటువంటిది. అక్టోబర్ నుంచి పర్టికులర్గా చెప్పాలి, నవంబర్ కూడా కదా, అక్టోబర్ నుంచి చూపిస్తుంది. ఉద్యోగ అవకాశాలు అయితే బాగున్నాయండి. ఈ సంవత్సరం పూర్తిగా బాగానే ఉంటాయి వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు. కాకపోతే ఏంటంటే సింహం వారికి కేతు సంచారం వల్ల తెలియని ఒక వైరాగ్యం, విరక్తి, ఇవి నాకు వద్దులే అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. దాన్ని అధిగమించగలగాలి వీళ్ళు. ఎప్పుడైతే దాన్ని అధిగమించగలుగుతారో ఖచ్చితంగా బాగుంటుంది. గురుగారు, ప్రస్తుత పరిస్థితి బట్టి ఈ సంవత్సరంలో ఏ రంగాల వారికి ఎలా ఉందంటారు? ప్రస్తుత పరిస్థితి కనుక చూసుకుంటే మనం నవనాయకాస్ తీసుకుంటామండి. నవనాయకాస్ కనుక తీసుకుంటే ఇక్కడికి ఈసారి గురువు రాజయ్యాడు. మనకి పోయిన సంవత్సరం రవి రాజైనందుకు, కేతువుతో సంబంధం ఉన్నందుకు కొంచెం రాజకీయ నాయకులు లేకపోతే కొంతమందికి ప్రాణగండాలు ఇవి అనుకున్నాం, అదే రకంగా జరుగుతూ వచ్చాయి ఈ యుద్ధాల వల్ల. అయితే ఈసారి గురువు రాజైనందుకు కొంచెం అంటే మనకి గురువు యొక్క హౌజెస్ పాడయ్యాయి కాబట్టి కొంచెం మిస్కమ్యూనికేషన్స్ అవ్వడము, యుద్ధ సంబంధించిన వాటికి తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కేవలం గురువు ఒకటే కదా, మనం మంత్రిని కూడా తీసుకోవాలి. మంత్రి అంటే ఆలోచన విధానం, అంటే పాలించేవాడికి గొడవ పెట్టుకోవాలి, యుద్ధం చేయాలనే ఆలోచన. ఎందుకంటే కుజుడు అవుతున్నాడు మంత్రి. సో అందుకని ఏంటంటే ఎంతసేపు పరిపాలనా దక్షత, ఎంతసేపు కూడా మన శక్తిని చూపించాలి. మంత్రి అనేది పరిపాలనా దక్షత, ప్లానింగ్. అక్కడ ఎలా ఉంటుందంటే ఇది నా శక్తి అనే శక్తిని చూపిస్తూ చేసే ప్రక్రియలోకి వెళ్తూ ఉంటాయి అన్ని దేశాలు కూడా. ఎలాంటి ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ అణయాయుధాల శక్తి ద్వారానే ఇది పవర్ఫుల్ దేశం అని తెలుస్తుంది కదా. అందుకే యుద్ధ సంబంధించిన మనకి పరాభవన సంవత్సరం ముందు నుంచి ప్రారంభమవుతూ వస్తున్నాయి. అంటే మన ఇండియా కూడా అలాంటి ప్రభావం ఉందంటారు గురుగారు? ఉంటుందండి, ఉంటుంది. అంటే తక్కువగా ఉంటుంది, బట్ గల్ఫ్ కంట్రీస్ వేరే దేశాలకు ఎక్కువగా ఉంటుంది. అమెరికా కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, ఈ కంట్రీస్కి ఎక్కువగా ఉంటుంది. ఇండియాకి స్వల్పంగా ఉంటుంది చెప్పాలంటే. అదేవిధంగా సేనాధిపతి అంటే రక్షణ కారకుడు కూడా, దేశ రక్షణ కారకుడు చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి దేశ రక్షణ సంబంధించిన విషయంలో కొంచెం చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారు ఏంటి అనేటువంటిది మనం చూస్తాం. అండ్ అలాగే మనకి సస్యాధిపతి అంటే మనకి క్రాప్స్ కనుక తీసుకుంటే ఇక్కడ కొన్ని పంచాంగాల గురువు ఇచ్చాడు, కొన్ని ఇట్లా శుక్రుడు ఇచ్చాడు. కాబట్టి ఏంటంటే పంటలు అయితే పండుతాయి, పండవని కాదు. ఎందుకంటే క్రాప్స్ కారకుడు ధాన్యాధిపతి కూడా బుధులవుతున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం బుధగ్రహం కూడా ధాన్యాధిపతి అవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ధాన్యం యొక్క రేట్లు విపరీతంగా పెరుగుతాయి అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా అర్ఘ్యాధిపతి అంటారు, అంటే ప్రైజెస్ కూడా చంద్రుడు అయ్యాడు. కాబట్టి ఎలా ఉంటుందంటే ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదండి. చంద్రుడు ఇది కదా, ఇవాళ ఉంది ఈ రేటు అనుకుంటే రేపు ఉండదు. అమ్మాయి ఇంత పెరుగుతుంది అనేసరి మళ్ళీ డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఒకరోజేమో అసలు ఇంకా ఇంతకంటే ఇంకా తగ్గదు రేటు అన్నట్టుగా ఉంటుంది, రేపు వచ్చేసరికి తగ్గిపోవచ్చు, పెరగచ్చు. ఎందుకంటే పెరగదు అనుకునేటువంటిది, ఎందుకంటే చంద్రుడు ఈజ్ ది మూమెంట్. ఒక రాశిలో 2.5 రోజులు ఉంటాడు చంద్రుడు. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది కూడా అంతే ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది, అంతే ఫాస్ట్గా తగ్గుతూ ఉంటుంది. 15 రోజుల క్రితం ఒక రేటు ఉంటే 15 రోజుల తర్వాత ఇంకో రేటు హై లెవెల్లో ఉంటుంది. ఒకటేసారి అసలు ఎవడు కొనట్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు టమాటా బాగా రేట్ వచ్చింది అనగానే చూస్తే టమాటా ఎవడు కొండు, 2 రూపాయలు దొరుకుతుంది. ముందుగా చూస్తేనేమో 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అమ్మే టమాటా ఒకటేసారి 2 రూపాయలకి ఎందుకు పనికి రాకుండా పడేసాను అనేది వింటాం మనం. అలా ప్రతి వస్తువు విషయంలో ఎప్పుడైతే ఈ అర్ఘ్యాధిపతి అంటే ధరల కారకుడు ఎప్పుడైతే చంద్రుడు అయ్యాడో ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, విపరీతంగా రేట్లు పెరుగుతాయి. అయ్యి బాబా ఏమిటి రేట్లు అన్నట్టు కూడా చూస్తాం చాలా విషయాల్లో. ఎందుకంటే చంద్రరాశిలో గురువు వస్తున్నాడు. అందుకని ఏంటి మార్కెట్లో రేట్లు మీరు గమనించండి,
మీరు నెక్స్ట్ గురువు ఎప్పుడైతే 6వ నెల నుంచి మారుతున్నాడో అక్కడ ఏమైపోద్దంటే మీకు అసలు 6వ నెల దాకా అక్కర్లేదు, మిథునంలో ఉన్నప్పుడే ఆల్రెడీ 15 డిగ్రీలు దాటిపోయాడు కాబట్టి దాని ప్రభావం, ధరల యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది. అండ్ అలాగే మేఘాధిపతి చంద్రుడు అవుతున్నాడు, అంటే వర్షాలు కురిపించే కారకుడు చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఒకటేసారి మనం గత వీడియోలో కూడా చెప్పాం, యుద్ధ మేఘాలు కనిపిస్తాయి. అదేవిధంగా ముసురు పట్టుకుంటే 10-15 రోజులు అలా వరుసగా ముసురు పట్టు మంచి వర్షాలు పడతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ రసాధిపతి ఈజ్ శని అవుతున్నాడు యాక్చువల్గా. సో పాలు, నెయ్యి, నూనె, వంట సంబంధించిన పదార్థాలు, లోహాలు, ఇవన్నీ ఏంటంటే రవికి శనికి ఇద్దరికి వచ్చింది. బట్ రవికి కొన్నిట్లో చూపిస్తే కొన్నిట్లో శని చూపిస్తున్నాడు. బట్ మనం న్యాచురల్ అంటే నేను క్యాలిక్యులేషన్ చేశాను యాక్చువల్గా ఎవరు అవుతున్నారు అని చెప్పి చూసుకుంటే కనుక అక్కడ ఎక్కువ శనికే వస్తుంది. శనికి వస్తుంది కాబట్టి ఈ శని ఎప్పుడైతే గురువు యొక్క రాశుల్లో ఉన్నాడో చెప్పాలి అంటే కొన్ని పదార్థాలు 2 రకాలుగా, అంటే ఒక్కొక్కసారి నాణ్యత తగ్గి అమ్మడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. చెప్పాలంటే నాణ్యత విషయంలో లోపం వచ్చింది అనేటువంటిది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. నీర్సాధిపతి అంటారు, అంటే బంగారం, వెండి ఇటువంటివి చూసుకుంటే గురువే అయ్యాడు ఈసారి నీర్సాధిపతి. కాబట్టి వీటి రేట్లు కూడా బ్రహ్మాండంగా పెరగనున్నాయని చెప్పి చూపిస్తుంది. అయితే మీరు రంగాల వారికి సంబంధంగా కూడా కొన్ని అడిగారు, దాని రకంగా కూడా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఈ కమ్యూనికేషన్స్ లేకపోతే ఈ ధాన్యం అమ్ముకునే వాళ్ళకి, అంటే ఐ మీన్ ఒక రీటైల్ షాప్స్ లేకపోతే వీళ్ళకి గ్రెయిన్స్ సంబంధించిన వాటికి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. భూమి రేట్లు కూడా బాగా విపరీతంగా పెరుగుతాయి, భూమి రేట్లు అందులో ఎటువంటి సందేహం లేదు. రియల్ ఎస్టేట్ ఈ రంగాల్లో ఉండే వారికి బాగా పెరుగుతుంది. అండ్ వ్యవసాయ రంగాల్లో ఉండే వారికి కూడా చక్కగా వాళ్ళకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అధిపతి గురువు అయినందుకు, ఆ గురువు యొక్క రాశులు పాడైనందుకు కొంత పీఠాధిపతులకి, పండితులకి వీళ్ళకి కూడా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. పోయిన సంవత్సరం మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం, పోయిన సంవత్సరం అది మొన్న జరిగింది. ఇది ఈసారి గురువు అయినందుకు దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఎటువంటి యాక్షన్, ఎటువంటి మాట మాట్లాడేటప్పుడైనా సరే 1-4 సార్లు ఆచితూచి అడుగు వేయాలి, అడుగు వేసి మాట్లాడాలి అని చెప్పి తెలుస్తుంది. విద్యార్థులకి కొత్త విద్యలు, ఇంకా కొత్త టెక్నాలజీలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ జూపిటర్ ఈజ్ ఇన్ క్యాన్సర్ సైన్లోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి అసలు మనం ఊహించాం ఇంత టెక్నాలజీ, ఇంత డిఫరెంట్ విద్యలు కూడా వస్తున్నాయా అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మీరు గమనిస్తే కనుక బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువ జరుగుతాయండి. ఈ సంవత్సరం విపరీతమైన బ్లాక్ మ్యాజిక్స్ జరుగుతాయి. సాధన చేసే వాళ్ళు ఎక్కువ మంది, నేర్చుకునే వాళ్ళు పెరిగిపోతారు, చేసేవాళ్ళు పెరిగిపోతారు. ఇదేమిటారు బాబు ఇలాంటి విద్యలు ఎక్కువైపోయాయి అనేటువంటిది మనం ఖచ్చితంగా చూస్తాం. బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువయ్యేటువంటి సంవత్సరం ఇదంతా కూడా. వీటికి ఏమైనా పరిహారం ఉంటుందా గురువు? ఒకటేనండి, మనకి శాస్త్రంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అనే మంత్రం చేసుకోవడం మంచిది. ఇక రెండవది ఏంటంటే గోవులకి గోసేవ చేయడము, చండీ పారాయణం చేసుకోవడము, ఓం దుమ్ దుర్గాయ నమః మంత్రం, లేకపోతే ఓం చండికాదేవి అనే నమః అనే మంత్రం. ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ మనకు రాకుండా ఉంటుంది. లేదా హనుమతి యంత్రం అని ఉంటుంది, హనుమతి యంత్రాన్ని పెట్టుకున్నా సరే రాదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.